శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి నాట్య మండలి, సురభి కంపెనీ, చిరంజీవి గారు పూరి జగన్నాథ్ గారి సినిమా. అవును. అది ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు? అంటే నాకు తెలిసి బహుశా ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ కారణం అయ్యుండొచ్చు, లేక మరి ఈ స్క్రిప్ట్ మీద ఆయనకి ఏదైనా డౌట్స్ వచ్చాయేమో కూడా నాకు తెలియదు. గతంలో చిరంజీవి గారు కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది. పూరి ఒక కథ చెప్పాడు నాకు, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చేసుకురమ్మన్నాను అని చెప్పారు. అది ఇదేనా? అది కాదు, బస్ అది ఆటో జానీ అని ఏదో వచ్చింది కదా, ఆ తర్వాత ఉంటుంది. ఇది ఎప్పుడు నేను చెప్పేది 2004లో. ఓకే ఓకే. ఇది ఫుల్ ఎంటర్టైనర్, యాక్షన్ ఎంటర్టైనర్, మంచి కమర్షియల్గా ఉండే పాయింట్. ముఖ్యంగా చిరంజీవి గారు సురభి నాటక కంపెనీలో ఉండడం, శ్రీకృష్ణుడు క్యారెక్టర్ చేస్తూ ఉండడం, ఆయన వైఫ్ జ్యోతిక అప్పట్లో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో నాగబాబు గారు ప్రొడ్యూసరు, ఇవన్నీ జరిగే ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను నాతో పాటు సూర్యదేవ రామారావు గారు ఒక నవలా రచయిత, శక్తి గారు ఆయన జంపన కనకరాజు ఆయన పేరు, ఆయన జర్నలిస్టు లిరిక్ రైటరు, మేము ముగ్గురం కలిసి ఈ కథను వర్క్ చేసాం. మెటీరియల్స్ కాల ఆంధ్రావాలా జనవరి 1 రిలీజ్ అయింది. జనవరి 3rd వీక్కి ఈ ప్రాజెక్ట్ లేదనే విషయం అర్థమైంది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.